రేషన్ ఒకటి, పింఛన్లు ఒకటి. అంటే ప్రజలకు ఇచ్చే డబ్బులు ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఆపేయడం వల్ల దాదాపు 45,000 కోట్లు ఆగిపోయినాయి కదా మాక్సిమం. ఒక పింఛన్ల డబ్బులు 15,000 కోట్లు నడుస్తున్నాయి. అది పోను మిగతా అన్ని ఆగిపోయినాయి. కాబట్టి మిగతా అన్ని కలిపితే 30-35,000 కోట్లు మిగిలినాయి ఒక పక్కన. రెండోది ఇప్పుడు ఇందులో కూడా ఖర్చు తగ్గించుకుంటాం, ఇంకో 10-15,000 కోట్లు సెట్ అవుతారు. అదే కదా, అవును. ఆ రూట్ లో చూడొచ్చు మేబీ. ఒక రకంగా ఈ యాజిటేషన్స్ ఇవన్నీ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి లాభమే అని అనుకోవాలా సార్? ఇందులో లాభం ఏముంటుంది, నష్టమే ఉంటుంది. యాజిటేషన్ చేయడం వల్ల వీళ్ళకి ఒకటి, వీళ్ళ కార్యకర్తలు ఎంత యాక్టివ్గా ఉన్నారో తెలుసుకోవడానికి వైసీపీ పనికొస్తాయి. అదే సందర్భంలో ప్రభుత్వానికి నష్టము లేదు, లాభం లేదు. ఇప్పటికిప్పుడు ఏం ఎలక్షన్ లేవు ప్రజలందరూ స్పందించేయడానికి. రెండవది ఒకటేంటంటే ప్రజల్ని వీళ్ళు ఎలక్ట్ చేస్తున్నారు అనే కోపం ఉంటుంది వాళ్ళకి. దానికి ఆ కోపం తీర్చుకున్నారు, ఎక్కడికక్కడ కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని. అవి ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి అనుకోండి, కొన్ని రోజులు పోయినప్పుడు ఒక వెక్సేషన్ వస్తుంది. కాబట్టి ఈ లోపుగా భారాలు తగ్గించడం ఎట్లా ప్రజల మీదన ఒక ఎత్తు, రెండవది ప్రజలకు ఏదైనా చెయ్యడం ఎట్లా అనేది ఆలోచించాలి. ఈనాడోళ్ళు చెప్పారనో జ్యోతోళ్ళు చెప్పారనో మంచిగా ఆలోచించేది కొన్ని రోజులు నడుస్తుంది. అదే కదా, తర్వాత కొన్నాళ్ళు పోయేటప్పటికి వెక్సేషన్ భారాలు తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి ఎలాగే ఉండదు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అయితే ఏమీ తగ్గించేయరు, కాకపోతే ఇస్తానన్న హామీలు ఈ సూపర్ 6 పథకాలు లాంటివి అమలు చేయడానికి ఇప్పుడు ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అది ఉంది. 29న 28న వీళ్ళు చేసిన ఈ లోపు ఒక ప్రకటన చేశారు అంటే రేపు